టానికి తన ఆధ్యాత్మికతను తనని ప్రమోట్ చేసుకోవటానికి తన వ్యక్తిగత ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఒక జిమ్మికిలుగానే మనం చూడాలా. 2020 తర్వాత రంజితతో జరిగినటువంటి ఉదంతం తర్వాత తను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత తన పైన ఉన్నటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసులతో సహా ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉంటే అరెస్ట్ అవుతారు, భారతదేశ చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని వదిలిపోయినటువంటి స్వామి నిత్యానంద నిత్యం వార్తల్లో ఉండటానికి ఏదో ఒక కార్యక్రమాన్ని, ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దేశాన్ని తీసుకొచ్చారు, కరెన్సీని తీసుకొచ్చారు, తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రిగా రంజితను నియమించినటువంటి వార్తలు చూసాము మనం. ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో తను మళ్ళొక జిమిక్ చేస్తూ తను మళ్ళొక ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉండటానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగానే దీన్ని మనం చూడాలా. ఎందుకనంటే స్వామీజీలు అనేక మంది అనేక సందర్భాలలో ఈ సజీవ సమాధి ఎత్తుగడలు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల నుండి తప్పించుకోవటానికో తనని తాను ప్రమోట్ చేసుకోవటానికో తను ఒక గొప్ప వ్యక్తిగా దైవదూతగా ప్రచారం చేసుకోవటానికో ఈ సజీవ సమాధి ఎత్తుగడ వేసినట్లుగా మనకి కనపడుతుంది తప్ప దీంట్లో ఏమీ లేదు. వాస్తవం ఏంటి అనంటే తను ఎందుకోసం సజీవ సమాధి అయ్యాడు అనేటటువంటి విషయంలోనే స్పష్టత లేదు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటే ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ ఏం ప్రమాదంలో లేదు కదా. మరి ప్రమాదంలో లేని ధర్మ పరిరక్షణ కోసం తనలాంటి ఒక ప్రబోధకుడు, తనలాంటి ఒక ఆధ్యాత్మిక గురువు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ప్రపంచవ్యాప్తంగా దేశంలోనూ స్వామి నిత్యానంద కంటే కూడా గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు కదా. మరి వాళ్ళెందుకు ఆందోళన వెలుబుచ్చటం లేదు? కేవలం నిత్యానంద స్వామి మాత్రమే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆందోళన వెలుబుచ్చుతూ సజీవ సమాధి కావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది మరొక ప్రచార ఎత్తుగడ, ప్రచార యావ తప్ప మరొకటి లేదు అనేటటువంటిది ఇది. కానీ వాస్తవంగా సజీవ సమాధి అయ్యారనేటటువంటి ప్రకటన మళ్ళీ ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అనంటే తను సజీవ సమాధి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి మూర్తిలో వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం ఏంటండి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ, నిత్యానంద స్వామి ఎక్కడ? ఇది భక్తుల కోటాను కోట్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలా. కాబట్టి నిత్యానంద స్వామి ఇలాంటి జిమ్మికులు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఇట్లాంటి ప్రచార ఎత్తుగడలు ఎప్పటికీ వేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది దాంట్లో భాగంగానే చూడాలి తప్ప ఇది నిజంగా సజీవ సమాధి అయినట్టుగా మనం చూడాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి డ్రామా ఆడుతూ ఉన్నారు అని అనుకుందాం. రంజితను కైలాసానికి ఏంటి ప్రధానిగా చేశారు అని చెప్పి మీరు చెప్పారు కదా. రైట్. అండ్ ఇండియాలో అంటే మీరు చెప్పిన ఈ బెంగళూరులో 4,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా నిత్యానందకు జరుగుతోన్న ప్రచారం. ఆ ఆస్తులన్నీ ఇప్పుడు రంజిత్కే చెందుతాయనేది కూడా ప్రచారం జరుగుతోంది. అంటే కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన సజీవ సమాధి అయినట్లుగా మీరు చెప్తున్నట్టుగా డ్రామా ఆడి ఉండవచ్చు. ఆయన కేసులు చాలా ఉన్నాయి, అత్యాచార కేసులు ఉన్నాయి, భూకబ్జా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. సో వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఇదంతా డ్రామా ఆడుతూ ఉన్నారు అన్నారు. అండ్ ఆయన చెప్పకుండా దొంగ పాస్పోర్ట్తో ఆయన కైలాస అనే దీవికి వెళ్ళిపోయారు.